టు సోన్మార్గ్. లాస్ట్ వీడియోలో శ్రీనగర్ దాల్ లేక్, గండోలా రైడ్ అండ్ బోట్ స్టే గురించి డీటెయిల్డ్గా షేర్ చేశాను. మీరు అది మిస్ అయినా డోంట్ వరీ, లింక్ ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు సోన్మార్గ్. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్కి ట్రావెల్ చేయడం రఫ్లీ ఒక 2 hours పడింది. జర్నీలో కూడా మనకి చాలా బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూస్, గ్రీనరీ కనిపించాయి. చాలా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. రోడ్ సైడ్స్ ఫ్లోయింగ్ రివర్స్, స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అండ్ లోకల్ విలేజెస్ కనిపించాయి. వాటి మధ్యలో ఒక పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. నేచర్ని చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. టైం ఎలా అయిందని కూడా తెలియలేదు. సోన్మార్గ్కి అప్రోచ్ అవుతున్న వెంటనే వెదర్లో కూడా స్లైట్ చిల్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యి మౌంటైన్ బ్రీజ్తో జర్నీ ఇంకా సూదింగ్గా అనిపించింది. అక్కడ కామ్ అండ్ సీనిక్ ఎన్విరాన్మెంట్ చూస్తే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడ వెళ్ళిన వెంటనే కొంచెం ఫుడ్ తిన్నాము టు గెట్ సమ్ ఎనర్జీ, బికాస్ ఒక బిగ్ అడ్వెంచర్ చేయబోతున్నాము. ఎందుకంటే గ్లేషియర్కి వెళ్ళడానికి హార్సెస్లోనే ఆప్షన్ ఉంది అన్నారు. ఓకే, హార్సెస్లో ఆప్షన్ ఉంది, బట్ మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, ట్రెక్కింగ్ చేయాలంటే నాకు అంత ఓపిక ఉండదు, కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత హార్స్ రైడర్స్తో గ్లేషియర్కి వెళ్ళడం స్టార్ట్ చేశాము. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. నేను ఒక హార్స్ మీద, నా హస్బెండ్ ఇంకొక హార్స్ మీద కూర్చొని అయితే వెళ్తున్నాము. కానీ 2 హార్సెస్ని ఒక సింగిల్ హార్స్ రైడరే హ్యాండిల్ చేస్తున్నాడు. ఒక పక్కన హార్సెస్ మేనేజ్ చేస్తూనే ఇంకొక పక్కన మా దగ్గర మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేశాడు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మన హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అప్పుడు ఆ హార్స్ రైడర్ కూడా చెప్పాడు, ఈ పాత్లో ఫేమస్ మూవీ లొకేషన్స్ కూడా యూస్ చేశారు అని. ఈ ట్రాక్లో చాలామంది మంచి మూవీస్ సీన్స్ షూట్ చేశారు. లైక్ సల్మాన్ ఖాన్కి బజరంగి భాయిజాన్, షారుఖ్ ఖాన్ది కొన్ని మూవీస్ అండ్ ఆల్సో అమితాబ్ బచ్చన్ది కూడా కొన్ని మూవీస్ తీశారని చెప్పారు. విన్నాకైతే నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. ఇంకా హార్స్ రైడర్ అతను మా దగ్గర ఫోటో తీసుకొని వీడియోస్ అంతా క్లిక్ చేశాడు. వీడియోస్ అయితే చాలా పర్ఫెక్ట్గా తీశాడు, ఈవెన్ ఫొటోస్ కూడా. ఇంకా ఆ పాత్లో చూస్తే మీకు చాలామంది జనాలు కనిపిస్తారు. అండ్ ఆల్సో కొంతమంది హార్స్లో వెళ్తారు, కొంతమంది ట్రెక్కింగే చేస్తారు, చాలా ఫిట్గా ఉన్నవాళ్ళు. నేను ఆ పాత్లో అయితే చాలా ముసలి వాళ్ళని కూడా చూశాను ట్రెక్కింగ్ చేస్తా. అప్పుడైతే నాకు చాలా సిగ్గేసింది, నేనేంటి హార్సెస్ని బాధ పెడుతూ దాని మీద అయితే ఎక్కెళ్తా ఉన్నాను అనేసి. అండ్ అక్కడ చాలామంది వీడియోస్ తీస్తాను, ఫొటోస్ తీస్తాను అని కూడా కనిపిస్తారు. మేమైతే అక్కడ ఫొటోస్ తీసుకునే టైంలో మా హార్స్ రైడర్ అతనే ఫోటో తీస్తుంటే ఇంకొక ఆయన వచ్చి, నేను పర్ఫెక్ట్గా తీస్తాను, ఇంకా చాలా బాగా తీస్తాను, నాకు జస్ట్ ఒక 200-300 ఇస్తే చాలు, గ్లేషియర్ రీచ్ అయిన తర్వాత మీకు కొన్ని లైక్ రీల్స్ చేసిస్తాను అని చెప్పాడు. ఓకే, 200-300 రీజనబుల్లే అనిపించింది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ యాంగిల్స్ మనం కూడా షూట్ చేయలేము. లైక్ ఆ రీల్స్ అయితే నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు చూసిన క్లిప్స్ అన్నీ మా హార్స్ రైడర్ అతనే తీశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఆయనకి చాలా మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు కదా, లైక్ గ్రీన్ టీషర్ట్ వేసుకున్నాడు కదా ఆయనే. బట్ ఆ పాత్లో మాత్రం ఎక్కేది చాలా కష్టం అనిపించింది. మాకు అటు సైడే దిగే వాళ్ళు కూడా లైక్ బోత్ వేస్ ఉన్నాయి. దిగటానికి ఒక పాత్ ఉంది, వెళ్ళడానికి ఒక పాత్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దిగేది కొంచెం ఈజీయే అనిపించింది. ఎక్కడమే కొంచెం ఎక్కడ పడిపోతానా అనేసి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ చుట్టూ ఉన్న వ్యూ చూస్తుంటే మాత్రం చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయాలంటే చాలానే అబ్జర్వ్ చేశాను. బట్ ఇక్కడ మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో 2 or 3 స్కూల్ వ్యాన్స్ అండ్ ఫుల్ స్కూల్ యూనిఫామ్స్లో డిసిప్లైన్డ్గా కిడ్స్ కనిపించారు. చాలా కామ్ అండ్ ఆర్గనైజ్డ్గా బిహేవ్ చేశారు. పిక్నిక్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బాగా వాళ్ళైతే. మనకు కూడా ఇక్కడ అలాంటి ప్లాన్ చేస్తే మంచిది అనిపించింది. ఎందుకంటే లైక్ మేము ఉన్న 5 డేస్లోనూ డిఫరెంట్ ఫేమస్ ప్లేసెస్కే వెళ్తాం కదా. అక్కడైతే లైక్ స్కూల్ కిడ్స్ కానీ ఇంకా చాలామంది టూరిస్టే కనిపించారు. సో మనకు కూడా ఇక్కడ అలా స్కూల్స్ ప్రొవైడ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. గ్లేషియర్కి ఫైనల్లీ రీచ్ అయిపోయాము. జర్నీ మొత్తం అడ్వెంచరస్గా ఉండే.
డెస్టినేషన్ అయితే చాలా మంచిగా ఫీల్ ఇచ్చింది. కానీ సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ ఐస్ కంటే వాటర్ మాత్రమే ఉంది. అప్పుడు లోకల్స్ చెప్పారు మీరు వింటర్లో వస్తే ఇక్కడ 5 ఫీట్ స్నో ఉంటుంది అని. అది విని వింటర్ టైంలో సోన్మార్గ్ ఒక కంప్లీట్ స్నో ప్యారడైజ్ లాగా ఉంటుందని అయితే ఇమాజిన్ చేసుకున్నాము. ఈవెన్ దో సమ్మర్ టైంలో ఐస్ తక్కువ ఉంది కానీ ఆ గ్లేషియర్ వ్యూ కూడా చాలా అందంగా అనిపించింది. ఈ సోన్మార్గ్ వ్యాలీని చూస్తే ఫుల్ బ్రెత్ టేకింగ్ వ్యూస్తో మనకి ఒక పీస్ఫుల్ వైబ్ అయితే కలుగుతుంది. అప్పుడు గ్లేషియర్ దగ్గర ఉండగా నాకు ఫీల్ అయింది ఈ నేచర్ని ఇలా అప్రిషియేట్ చేయడం, మనకి ఈ బిజీ లైఫ్ నుంచి ఒక బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ గ్లేషియర్ జర్నీలో ఒక పాత్లో చూస్తే వాటర్ ఫాల్స్, రివర్ ఫ్లో అండ్ పక్కన గ్రీనరీ అన్నీ కలిపి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. ఇంకా మీరే చూడండి ఎలా ఉందో గ్లేషియర్ పాయింట్. ఇక్కడ చూడండి ఈ పెద్ద పెద్ద మౌంటైన్స్ మధ్యలో పక్కన చిన్న చిన్న వాటర్ ఫ్లోస్, ఆ పై క్లౌడ్స్తో మర్జ్ అవుతున్నాయి వ్యాలీస్ అంతా. అబ్బబ్బబ్బా, నా మాటల్లో చెప్పడం కష్టం కానీ ఇది పర్సనల్గా వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఇక మా ఆయన నెక్స్ట్ క్లిప్లో వాళ్ళ ఫ్రెండ్స్ని ఏదో రెచ్చగెడుతున్నారు. ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా చూసేయండి మీరు. రాజ్, జగపతి ఎన్ని రోజుల్లో ఉంటారు, రేపు పెళ్లి చేసుకుంటున్నారు, అని చూసి నేర్చుకుంటారా. పెళ్లి చేసుకున్నా కాశ్మీర్కి వచ్చిన మీరు దేనికి రా ప్రయోజనం, పెళ్లి చేసుకుంటారా పిన్న బాలరాజు. అండ్ రాజ్ అండ్ జగపతి పెళ్ళంట చేసుకోండి మీ ఫ్రెండ్ లాగా. పెళ్ళి చేసుకొని ఇలా కాశ్మీర్ వచ్చి మీరు కూడా ఇలా రీల్స్ చేసి మీ ఫ్రెండ్కి పెట్టండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ చెప్పాను కదా, అక్కడ దారి మధ్యలో ఒక ప్రొఫెషనల్ని మాట్లాడుకున్నామని. ఆయన అయితే మాతోనే వచ్చాడు, అక్కడ నుంచి నడుచుకుంటానే వచ్చాడు. ఇంకొకటి, ఈ కాశ్మీర్లో నేను ఎక్కడ చూసినా ఫిట్గా ఉండే వాళ్ళని చూశాను, ఎస్పెషల్లీ మెన్స్. వాళ్ళైతే చాలా ఫిట్గా ఉన్నారు. మేబీ రోజు కొండలెక్కుతున్నారో ఏమో తెలియదు. ఆయన అయితే మాతోనే వచ్చాడు. ఇంకా ఈ 2 రీల్స్ అయితే ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్లో టెంప్లెట్స్ ఉంటాయి కదా, నార్మల్గా షూట్ చేసి ఆయనే చెప్పాడు ఎలా లైక్ పోస్ట్ చేయాలి, ఎలా ఇది యాక్షన్ చేయాలి అనేసి. ఇంకా అక్కడే ఒక 10 minutesలో ఆ టెంప్లెట్స్ని యూస్ చేసి ఈ క్లిప్స్ అంతా యాడ్ చేసి మాకు సాంగ్స్ కూడా యాడ్ చేసి ఇచ్చేసారు. నేను సాంగ్స్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కదా. సో ఆయన అయితే ఒక 300 ఛార్జ్ చేశారు. అండ్ మాకు ఆ హార్సెస్కి ఒక 6000 అయింది అనుకుంటా, 2 హార్సెస్కి ఈ గ్లేషియర్కి. అండ్ జర్నీ అయితే వెళ్ళడం ఒక 1 hour పట్టింది హార్స్లో, అండ్ రావడం సేమ్ 1 hour పట్టింది. నాకు తెలిసి వెళ్ళడమే కొంచెం స్ట్రైనింగ్గా అనిపించింది, రావడం చాలా ఈజీగానే వచ్చేసాము, అప్పుడే వచ్చేసామా అనిపించింది. ఇంకైతే మళ్ళీ శ్రీనగర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారి మధ్యలో ఇక్కడ ఈ వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటే చూద్దాము అనేసి దిగి కొంచెంసేపు అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే మళ్ళీ మా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము మళ్ళీ పెహల్గమ్ అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్.